పట్టణంలోని సొసైటీ కాలనీలోనున్న రోటరీ భవన్లో 117వ రోటరీ క్లబ్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రోటరీ క్లబ్ అధ్యక్షులు నంది మండలం బాలకృష్ణంరాజు అధ్యక్షతన మాజీ రోటరీ క్లబ్ డిస్టిక్ గవర్నర్ బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా డిస్టిక్ గవర్నర్ బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ 116 సంవత్సరాల క్రితం ప్రపంచంలోని చికాగోలో ప్రారంభమైన రోటరీ క్లబ్ నేడు 200కు పైగా ప్రపంచమంతా విస్తరించి అనేక సేవా కార్యక్రమాలు ముందుకు వచ్చిందన్నారు. దాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాల్ని చేపట్టామన్నారు. ఇందులో భాగంగా ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్టేజ్ నిర్మాణ పనులకు 1,50,000 నగదును కొసరాజు సునీల్ కుమార్ ఆర్థిక సహాయం అందజేశారని తెలియజేయడం జరిగింది. అలాగే దొడ్ల రుకనమ దొడ్ల సుబ్బరామిరెడ్డి ఆర్థిక సౌజన్యంతో 67,000 రూపాయలతో 15 మంది విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లను అందజేయడం జరిగింది. డానియల్ చిల్డ్రన్స్ హోమ్ విద్యార్థులకు 10,000 రూపాయలు విలువ చేసే స్పోర్ట్స్ కిట్స్ని శ్రీధర్ రెడ్డి ఆర్థిక సహకారంతో అందజేయడం జరిగింది. విందూరు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు 10,000 రూపాయలు విలువ చేసే ల్యాబ్ పరికరాల్ని పి హరినాథరాజు సహకారంతో అందజేయడం జరిగిందని తెలిపారు. రోటరీ మిత్రులకి వాళ్ళకి అందరికీ నా నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పిలవడానికి ముఖ్య కారణం ఏంటంటే, చాలా కార్యక్రమాలు రోటరీ చేస్తుంటుంది, ప్రజలు చూస్తున్నారు బిట్స్ అండ్ పీసెస్గా. బట్ రోటరీ అనే ఆర్గనైజేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఒక ఆర్గనైజేషను. 117 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయినటువంటి ఆర్గనైజేషను. ఇది ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్. ఈ విషయం చాలామంది ప్రజలకు తెలియదు. ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. రోటరీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా ఈ సమయంలో ప్రజలు గుర్తు చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ని కాల్ చేయడం జరిగింది. ఇందాక వక్తలు కొంతమంది చెప్పిన విధంగా 1905లో ఫిబ్రవరి 23న చికాగోలో స్టార్ట్ అయినటువంటి సంస్థ 4 మెంబర్స్తో స్టార్ట్ అయింది. ఫస్ట్ మీటింగ్ 1905 ఫిబ్రవరి 23 నెంబర్ 1 911 యూనిటీ బిల్డింగ్ అక్కడ జరిగింది మీటింగ్ చికాగోలో. అక్కడ స్టార్ట్ అయినటువంటి ఒక ఆర్గనైజేషన్ ఈరోజు 117 ఇయర్స్ ఒక వాలంటరీ ఆర్గనైజేషన్, కేవలం సేవా దృక్పథంతో స్టార్ట్ అయినటువంటి ఆర్గనైజేషన్ 117 సంవత్సరాలు ఉండడం అనేది చిన్న విషయం కాదు. ఆ రోటరీ లైన్స్లో తర్వాత రోటరీ యొక్క అడుగుజాడల్లో తర్వాత ఇంకా కూడా కొన్ని సర్వీస్ ఆర్గనైజేషన్స్ వచ్చినా కూడా రోటరీ రిమైన్స్ యాజ్ ది ఓల్డెస్ట్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్. గిన్నీస్ బుక్లో కూడా రోటరీ క్లబ్ ప్లేస్ ఉంది. రోటరీ క్లబ్ ఆఫ్ చికాగో ఈజ్ ద ఓల్డెస్ట్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి గిన్నీస్ బుక్లో కూడా ఉంది. తర్వాత 1905లో స్టార్ట్ అయింది. 117 ఇయర్స్ ఎన్నో చూసింది రోటరీ. చాలాసార్లు 1918లో స్పానిష్ ఫ్లూ వచ్చింది. ఈరోజు మనకు కోవిడ్ వచ్చినట్టే 1918లో స్పానిష్ ఫ్లూ వచ్చింది. చాలామంది చూడలేదు అసలు అది. ఆ టైంలో చాలామంది ఇంకా రోటరీ తట్టుకునేది కష్టం. స్పానిష్ ఫ్లూ టైంలో ఎవరు బయటకు వచ్చేదానికి లేదు, అందరూ ఇళ్లలోనే ఉండాల్సి వచ్చింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులే. ఈ పరిస్థితుల్లో రోటరీ క్లబ్ మీటింగులు కూడా జరిగే పరిస్థితి లేదు. అప్పుడు తట్టుకునేది కష్టం అని అనుకున్నారు. బట్ రోటరీ హాజ్ విత్స్టూడ్ ఆల్ దాట్. తర్వాత గ్రేట్ డిప్రెషన్ 1928లో గ్రేట్ డిప్రెషన్ వచ్చింది. అంటే ఎకనామికల్గా వరల్డ్ వైడ్ ఒక పెద్ద కొలాప్స్ వచ్చింది. దాదాపు 12-13 సంవత్సరాలు ఎకనామికల్గా ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన కొలాప్స్ వచ్చింది. ఆ టైంలో రోటరీ నిలబడేది కష్టం అనుకున్నాను. రోటరీ హాజ్ విత్స్టూడ్ ఆల్ దట్. ఫస్ట్ వరల్డ్ వార్, తర్వాత సెకండ్ వరల్డ్ వార్, ప్రతిదీ ఎవ్రీథింగ్ రోటరీ హాజ్ విత్స్టూడ్ ఆల్ దట్ అండ్ స్టూడ్ ఫర్ 117 లాంగ్ ఇయర్స్. అంటే చిన్న విషయం కాదు. అండ్ ఒక్క రోటరీ క్లబ్ ఆఫ్ చికాగోలో స్టార్ట్ అయినటువంటి ఒక క్లబ్ ఈరోజు 210 కంట్రీస్లో ఉంది. మీకు తెలుసో తెలీదో, పెప్సీ కోకోకోలా కూడా అన్ని కంట్రీస్లో లేదు. రోటరీ క్లబ్ అన్ని కంట్రీస్లో ఉంది. 210 కంట్రీస్లో ఉంది. 33,000 క్లబ్స్. ఇటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ గూడూరు లాంటి క్లబ్స్ 33,000 క్లబ్స్ ఉన్నాయి అక్రాస్ ద వరల్డ్. రొటేరియన్స్ 13 లక్షల మంది రొటేరియన్స్. ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు చెప్పినట్టు సన్ ఎవర్ సెట్స్ ఆన్ బ్రిటిష్ ఎంపైర్ అని బ్రిటిష్ వాళ్ళు చెప్పేవాళ్ళు. అంటే ఎనీ పాయింట్ ఆఫ్ టైం దెర్ ఇస్ రవి అస్తమించిన సామ్రాజ్యం సన్ ఎవర్ అని చెప్పి అనేవాళ్ళు. అదేవిధంగా రోటరీ కూడా ఏంటంటే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఎప్పుడు కూడా ఎక్కడో దగ్గర ఒక రొటేరియన్ కాన్స్టెంట్గా హ్యూమానిటీ కోసం వర్క్ చేస్తూనే ఉంటాడు. సన్ ఎవర్ సెట్స్ ఆన్ రోటరీస్ ఎంపైర్ ఆల్సో. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ రోటరీ. తర్వాత కొన్ని సేవా కార్యక్రమాలు పర్టికులర్గా రోటరీ చేసిన ఈ సందర్భంగా తలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
అంబాసిడోరియల్ స్కాలర్స్, ఆ రోజుల్లో స్కాలర్షిప్స్ అనేది ఫస్ట్ ప్రోగ్రామ్, రోటరీ స్టార్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్, అంటే ఫస్ట్ మేజర్ ప్రోగ్రామ్ ఎట్ ది గ్లోబల్ లెవెల్ స్టార్ట్ చేసింది స్కాలర్షిప్స్ ప్రోగ్రామ్ 1965లో. సో దాని తర్వాత మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్య స్టార్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్, ఈ మధ్య అంటే ఒక 20-22 ఏళ్ళ క్రితం స్టార్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే పీస్ స్కాలర్స్ ప్రోగ్రామ్. పీస్ అంటే వరల్డ్ అండర్స్టాండింగ్ అండ్ పీస్ అనేది రోటరీ క్లబ్ యొక్క ఫైనల్ ఎయిమ్. అంటే ఈ సేవా కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నాం, బాగానే ఉంది. ఒక అల్టిమేట్ ఎయిమ్ ఏంటి అని అంటే రోటరీస్ అల్టిమేట్ ఎయిమ్ ఈజ్ వరల్డ్ అండర్స్టాండింగ్ అండ్ పీస్. ఈ వరల్డ్ అండర్స్టాండింగ్ అండ్ పీస్ అనేది రావాలి అని అంటే పేదరికం నిర్మూలించాలి. సో పేదరికం నిర్మూలించే దాంట్లో భాగంగా హెల్త్ కానివ్వండి, ఎన్వైరన్మెంట్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, చైల్డ్ హెల్త్ కానివ్వండి, ఈ అన్ని యాంగిల్స్లో కూడా రోటరీ క్లబ్ కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. సో అంబాసిడోరియల్ స్కాలర్షిప్స్ తర్వాత ఫస్ట్ మేజర్ ప్రోగ్రామ్ గ్లోబల్ స్కేల్లో టేకప్ చేసింది ఏంటంటే పోలియో ప్లస్ ప్రోగ్రామ్. చాలామందికి తెలియదు ఈ ప్రోగ్రామ్ వాజ్ ఇనిషియేటెడ్ ఓన్లీ బై రోటరీ అని చెప్పి. 1980-85 మధ్యలో ఇండోనేషియాలో పోలియో కేసెస్ చాలా విపరీతంగా ఉన్నటువంటి రోజుల్లో, ఇండోనేషియాలో కాదు ఫిలిప్పీన్స్లో పోలియో కేసులు విపరీతంగా ఉన్నటువంటి రోజుల్లో రోటరీ ఇంటర్నేషనల్ ఒక కంట్రీని మోడల్గా తీసుకొని ఆ కంట్రీలో అగ్రెసివ్గా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసింది ఫర్ 5 years 1980-85. సో ఆ రోజుల్లో మేము దాన్ని 3H గ్రాంట్ అనేవాళ్ళం, హెల్త్, హంగర్ అండ్ హ్యూమానిటీ గ్రాంట్. ఆ గ్రాంట్ కింద 5 సంవత్సరాల పాటు ఫిలిప్పీన్స్లో ఆ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత రోటరీ హ్యాస్ సీన్ ఎ సబ్స్టాన్షియల్ డిఫరెన్స్. అంటే 1980లో స్టార్ట్ అయినప్పటికీ 85కి చాలా ప్రోగ్రెస్ వచ్చింది, చాలా పోలియో కేసులు తగ్గిపోయినాయి. ఆ తర్వాత రోటరీ హ్యాస్ టేకెన్ అప్ దిస్ ప్రోగ్రామ్. మనం ఎందుకు చేయకూడదు, దీన్ని గ్లోబల్ లెవెల్లో ఎందుకు రెప్లికేట్ చేయకూడదు, అన్ని కంట్రీస్లో ఈ రకమైన ప్రోగ్రామ్ చేసి అసలు పోలియోని ఈ ఫేస్ ఆఫ్ ఎర్త్ నుంచి రిమూవ్ చేయగలము అని చెప్పి రోటరీ క్లబ్ హ్యాస్ టేకెన్ అప్ దట్ ప్రోగ్రామ్. రోటరీ క్లబ్ టేకప్ చేసినప్పుడు దే వాంటెడ్ టు ఇన్వాల్వ్ అదర్ పీపుల్ ఆల్సో, ఎందుకంటే రోటరీ క్లబ్ పరిధిని మించినటువంటి పెద్ద ప్రోగ్రామ్ అది. సో అందరినీ ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పి రోటరీ వెంట్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, తర్వాత యూనిసెఫ్ కానివ్వండి, యునెస్కో కానివ్వండి, సిడిసి కానివ్వండి, ఈ 4 పార్ట్నర్స్ రోటరీ యొక్క పోలియో ప్రోగ్రాంలో ఫస్ట్ పార్ట్నర్స్ వీళ్ళు. సిడిసి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, యూనిసెఫ్ యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఫండ్, యునెస్కో అండ్ తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈ 5 పార్ట్నర్స్గా యునెస్కో కాదు సారీ ఈ 4 అండ్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్, ఈ 5 పార్ట్నర్స్ కింద ఈ పోలియో ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ 4 అదర్ పార్ట్నర్స్ని కన్విన్స్ చేసేదానికి రోటరీ హాస్ గివెన్ ప్రెజెంటేషన్స్ ఫర్ ఆల్మోస్ట్ 2-3 years టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ సిడిసి దట్ దిస్ ఇస్ వయబుల్, ఇది అసలు చేయగలము అని చెప్పి చాలామందికి నమ్మకం లేదు. రోటరీ హాస్ గివెన్ ప్రెజెంటేషన్స్ టు దెమ్, showed the example of Philippines as to how they have done and then taken up this program in the year 1988. 1988లో టేకప్ చేసినప్పుడు 2005 కల్లా పోలియోని ఎరాడికేట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో దాదాపు రోజుకి సంవత్సరానికి 3,70,000 కేసులు వచ్చేటువంటి రోజుల నుంచి ఈరోజు దాదాపు 100-110 కేసులకు మాత్రమే వచ్చేసాము. కేవలం 2 కంట్రీస్లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో మాత్రమే ఈరోజు పోలియో ఉంది. వరల్డ్ మొత్తం మీద పోలియో ఎరాడికేట్ చేసాం. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. అక్కడ కూడా ఇట్ విల్ నాట్ బి వెరీ లాంగ్ బిఫోర్ వి ఫౌండేషన్ కూడా ఈ పోలియో ప్రోగ్రాంలో జాయిన్ అయ్యారు. నౌ బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్నర్ ఇన్ పోలియో ఎరాడికేషన్ ప్రోగ్రామ్ ఆఫ్ రోటరీ. సో దట్స్ అబౌట్ పోలియో. పోలియో అనేది ఒక మేజర్ ప్రోగ్రామ్ దట్ ఈస్ టేకెన్ అప్ బై రోటరీ. ఇంకా వేరే వేరే కార్యక్రమాల గురించి ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. ఇంకొక కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే కోవిడ్ వచ్చినప్పుడు దిస్ ఇస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఎవరికి ఇట్లాంటి ఒక ప్రాబ్లం అసలు వస్తుంది అనేది కూడా ఎవరు ఊహించింది లేదు. బట్ కోవిడ్ అనేది వచ్చినప్పుడు రోటరీ వాజ్ ద ఫస్ట్ ఆర్గనైజేషన్ టు రెస్పాండ్. ఇండియాలో నేను గ్లోబల్ స్కేల్ గురించి ఇప్పుడు చెప్తే ఇట్ విల్ బి టూ బిగ్ టు కాంప్రహెండ్, బట్ ఇండియాలో మాత్రమే ఫస్ట్ కోవిడ్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అంటే 2020 ఎర్లీ ఫిబ్రవరిలో ఆర్ ఎర్లీ మార్చ్లో వచ్చినప్పుడు 2020 ఏప్రిల్ కల్లా దాదాపు 12 crore rupees రోటరీ ఫౌండేషన్ నుంచి ఇండియాకి ఫండ్ కింద వచ్చింది. నాట్ ఈవెన్ గవర్నమెంట్స్ హ్యావ్ రెస్పాండెడ్. గవర్నమెంట్స్ కంటే ముందు రోటరీ ఫౌండేషన్ హ్యాస్ రెస్పాండెడ్. ఇట్ హ్యాస్ సెంట్ దిస్ కైండ్ ఆఫ్ మనీ to various districts and clubs across the country, and we have taken up programs of creating awareness about masks, creating awareness about hand sanitization, and we have distributed masks, we have distributed sanitizers, we have distributed
ఎసెన్షియల్ కమాడిటీస్ టు పూర్, ఎందుకంటే చాలామందికి లైవ్లీవుడ్ దెబ్బతింది కాబట్టి అక్రాస్ ద కంట్రీ, మేము గూడూరులో చేసినట్టు ప్రోగ్రాంలే కాదు, అక్రాస్ ద కంట్రీ దాదాపు 4,500 క్లబ్బుల్లో ఈ కార్యక్రమం రెగ్యులర్గా జరిగింది. రోటరీ ఇన్ఫ్యాక్ట్ ఇస్ ద ఫస్ట్ ఆర్గనైజేషన్ టు రెస్పాండ్ టు ద కోవిడ్ ఆల్సో. దిస్ ఇస్ జస్ట్ ఎ స్మాల్ థింగ్, ఎందుకంటే ఇంకా గ్లోబల్ గ్రాంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, డిస్ట్రిక్ట్ గ్రాంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, వీ హెవ్ డన్ crores of rupees. రోటరీ క్లబ్ పోలియో ప్రోగ్రామ్కి దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. సో కోవిడ్ ప్రోగ్రామ్కి కూడా దాదాపు 6,000-7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది రోటరీ అలోన్, మైండ్ యూ. సో తర్వాత ఈ మధ్య జరిగినటువంటి ఒక సర్వేలో చారిటీ నావిగేటర్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆ చారిటీ నావిగేటర్ వచ్చేసి ఇట్ రేట్స్ ద సర్వీస్ ఆర్గనైజేషన్స్ అక్రాస్ ద వరల్డ్, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సేవా సంస్థలకు అన్నిటికీ రేటింగ్ ఇస్తుంది ఆర్గనైజేషన్. ఆ రేటింగ్ ఇచ్చే దాంట్లో రోటరీ ఫౌండేషన్కి టాప్ రేటింగ్ ఇచ్చింది, నెంబర్ 1 రేటింగ్. అంటే అది ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. దాదాపు గత 8 సంవత్సరాలుగా రేటింగ్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ రోటరీ ఫౌండేషన్కి టాప్ రేటింగ్ ఇస్తూ వస్తుంది. అంటే ర్యాంకింగ్ ఇవ్వదు, అది ఓన్లీ గ్రేడ్ ఇస్తుంది. అండ్ గ్రేడ్ ఈజ్ 4 స్టార్ ఈజ్ ది హైయెస్ట్ గ్రేడ్. అండ్ రోటరీ కంటిన్యూస్ టు గెట్ దిస్ 4 స్టార్ రేటింగ్ ఓవర్ ద లాస్ట్ 8 to 9 years since it started. So that's the kind of credibility that Rotary enjoys. And in fact, Bill and Melinda Gates Foundation, the kind of contribution that they have done, almost 2,000 crores Bill and Melinda Gates Foundation polio program iste, that's a big money. ఏ గవర్నమెంట్ కైనా ఇచ్చి ఉండొచ్చు, ఎవరికి ఇచ్చినా సరే రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పేవాళ్ళు. బట్ దే హ్యావ్ చూజన్ టు గివ్ ఇట్ టు రోటరీ. రోటరీ ద్వారానే ఇస్తాము, రోటరీ ద్వారా ఇస్తే ప్రతి రూపాయి సద్వినియోగపడుతుంది అనే నమ్మకం మాకుంది. అందువల్ల వీ గివ్ దట్ మనీ టు రోటరీ ఫౌండేషన్ అని చెప్పి త్రూ రోటరీ ఫౌండేషన్ వీ హ్యావ్ ఫండెడ్ దట్ ఇన్ ద పోలియో ప్రోగ్రామ్. సో ఈ రకంగా చెప్పుకుంటా పోతే ఇట్స్ ఎ హ్యూజ్ ప్రోగ్రామ్స్ దట్ రోటరీ హ్యాస్ బీన్ డూయింగ్. రోటరీ క్లబ్ గూడూరు గురించి కూడా ఆల్రెడీ వక్తలు చెప్పారు. 1963లో స్టార్ట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు 60th year ఆఫ్ సర్వీస్. డైమండ్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. డిఫరెంట్ టైంలో డిఫరెంట్ జనరేషన్స్. ఆ రోజుల్లో అల్లు రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, జీడి రెడ్డి గారు కానివ్వండి, తర్వాత జనరేషన్కి వచ్చేసరికి దసన్న, జానకన్న, మునిగిరీషు, మైసెల్ఫ్ అండ్ ఆల్ దీస్ పీపుల్. ఇప్పుడు జనరేషన్కి వచ్చిన తర్వాత అండ్ నాగేంద్ర, శ్యామ్ అండ్ బాలా, మెనీ పీపుల్. నేను పేర్లు పికప్ చేశానంటే కష్టం, చాలా మిస్ అయిపోతాను. సో వీ బీన్ డూయింగ్, రోటరీ క్లబ్ ఆఫ్ గూడూరు హ్యాస్ బీన్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఇందాక చెప్పినట్టు ఏ ల్యాండ్ మార్క్ గూడూరులో ఉండేది ఎత్తుకున్నా సరే అది రోటరీ క్లబ్ గూడూరు ప్రాజెక్ట్. డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ అనండి, ఈరోజు టవర్ క్లాక్ లేదనుకోండి, ఎస్కేఆర్ కాలేజ్ ఎత్తుకోండి, అండ్ తర్వాత డిఆర్డబ్ల్యూ కాలేజ్ తీసుకోండి, స్వర్గధామం తీసుకోండి, మోక్షధామం తీసుకోండి, క్రెమిటోరియంస్ కాడి నుంచి, హాస్పిటల్స్ కాడి నుంచి ప్రతిదీ రోటరీ క్లబ్ ఆఫ్ గూడూరు యొక్క ప్రోగ్రామ్ అని చెప్పుకునేదానికి చాలా గర్వంగా ఉంటుంది. ఇటువంటి ఒక ఆర్గనైజేషన్తో అసోసియేట్ అవ్వడమే గొప్ప. సో అది రోటరీ క్లబ్ గూడూరు అనేది ఒక చిన్న భాగం మాత్రమే పెద్ద రోటరీ ఇంటర్నేషనల్లో. సో ఐ వాంటెడ్ టు బ్రింగ్ దట్ టు ది పీపుల్ ఇన్ పర్టికులర్. సో ఈరోజు ప్రెస్ మీట్ కాల్ చేయడానికి కూడా కారణం ఏంటంటే రేపు బర్త్డే, రేపు పేపర్లో మీరు కవర్ చేస్తారు. వెన్ పీపుల్ లుక్ ఎట్ ద పేపర్ దే రియలైజ్ దట్ టుడే ఈజ్ రోటరీస్ బర్త్డే అని వాళ్ళు రియలైజ్ అయినప్పుడు వాళ్ళందరూ కూడా రోటరీని విష్ చేస్తారు దట్ ఇట్ షుడ్ లివ్ ఫర్ లాంగర్ పీరియడ్ టు మేక్ ఎ డిఫరెన్స్ టు ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పి అందుకని ఈరోజు ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. సో దట్ వీ కెన్ కవర్ ఇట్ టుమారో అండ్ పీపుల్ విల్ విష్ అస్ టుమారో ఆన్ ఇట్స్ బర్త్డే. మీరు రేపు పెడితే, ఎల్లుండి మీరు పెడితే బిలేటెడ్ బర్త్డే అని చెప్పాల్సి వస్తుంది. సో దట్ ఈస్ హౌ వి హావ్ డన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ అందరూ ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసినందుకు. ఇది సోవెనీరు, దిస్ ఇస్ గోల్డెన్ జూబ్లీ సోవెనీర్ యాక్చువల్గా, బట్ మేజర్ ప్రోగ్రామ్స్ ఓవర్ ద లాస్ట్ 50 years అందులో కవర్ అయ్యింది. ప్లీజ్ టేక్ కాపీ ఆఫ్ ఇట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.